ఇంత పొడుగు వద్దనుకుంటే మీరు 2 పీసెస్గా చేసుకోండి, సరిపోతుంది. మధ్యలో మరొకటి, ఇది కూడా అలాగే మీకు నచ్చినలాగా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ నాకు ఎవరు నేర్పిలేదండి, మా హస్బెండ్ కట్ చేస్తూ ఉంటే చూసి అన్నీ నేర్చుకున్నవే. మరి ఇది కూడా కట్ చేశాను, ఇది కూడా మనం క్రాస్గా కట్ చేయండి, సరిపోతుంది. సో ఇవి కూడా రెడీ. ఇప్పుడు చాలా చాలా సింపుల్. ఈ సీజనింగ్లో డిప్ చేయండి, తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేయండి, డీప్ ఫ్రై చేయండి, అంతే. చాలా చాలా ఈజీ అయిన స్నాక్ ఇది. మరి రెడీ. ఇప్పుడు మనం ఆయిల్ కూడా ఇక్కడ స్లోగా పెట్టేశాను, వేడెక్కిపోతుంది. ఇప్పుడు మన ఏదైతే సీజనింగ్ ఉందో ఈ సీజనింగ్కి ఫస్ట్ బాగా కోట్ చేసేద్దాం. ఆ తర్వాత అలా అన్నీ వేసేసుకొని చక్కగా కోట్ చేసేద్దాం. మరి కోట్ చేసిన ఈ చికెన్ని ఇక్కడ నేను లైట్గా మైదా పిండిని కొద్దిగా నీళ్ళల్లో వేసేసి పెట్టుకున్నాను. ఆ దాంతో మరొక్కసారి మీరు డిప్ చేసేసి కోట్ చేస్తే మనకి ఇంకా ఈ మిక్చర్ చక్కగా పట్టుకొని ఉంటుంది. అయితే ఇలాగే మీరు ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, లేదంటే ఈ మిక్చర్ని మీరు బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్గా మనం కొన్ని ఈ మైదా పిండి మిక్చర్తో కోట్ చేసి వేద్దాం, కొన్నేమో బ్రెడ్ క్రమ్స్తో. సో ఫస్ట్గా ఇది మన మైదా పిండి మిక్చర్ ఇలా పెడదాం. మరొకటి ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ డిప్ చేసేసేయండి మొత్తం కోట్. ఆ తర్వాత దీన్ని మరొక్కసారి మైదా పిండి మిక్చర్లో, ఆ తర్వాత మన బ్రెడ్ క్రమ్స్, సింపుల్. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి రెడీ. చక్కగా కోట్ అయిపోయింది, ఇలాగే ఉండాలి. మరికొన్ని అలాగే కోట్ చేసేసి ఆ తర్వాత మనం ఫ్రై చేద్దాం. ఆయిల్ కూడా వేడెక్కినట్టే. ఇందులో ఇప్పుడు నేను ఫస్ట్ ఒకటి వేసి చూసుకుంటాను. వేడిగా ఉంది, మరీ వేడిగా ఉండకూడదు, ఎందుకంటే స్లోగా కుక్ అవుతే మన లోపల చికెన్ కూడా కుక్ అవుతుంది. సో స్లోగా మనం దీన్ని కాల్చుకుందాం. ఇదేమో ఉట్టి మైదా పిండి కోటింగే, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. మన KFC చికెన్ ఇవన్నీ అంటారు కదా, ఇది కూడా ఇందులో వేసేస్తాను. మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటున్నాను, అప్పుడే మనకి లోపల చక్కగా కాలుతాయి. అలాగే బయట కూడా ఓవర్గా కుక్ అవ్వకుండా మనకి ఇలా పర్ఫెక్ట్ మంచి కలర్ వస్తుంది. అయితే ఇంకోటి ఏమైందంటే, నేను మైదా పిండిలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను కదా, సో నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత కొన్ని మన చికెన్ పీసెస్ని ఉత్త మైదా పిండితో కోట్ చేశాను కదా, అవి ఫ్రై చేసినప్పుడు ఏమైపోయిందంటే కొంచెం ఆ ఫ్రైడ్ ఆనియన్స్ బాగా పొడి అవ్వకపోతే, సో మీరు ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ వేసినప్పుడు బాగా పొడి చేసేసేయండి, అప్పుడు వాడుకుంటే మనకి ఇలా వస్తాయి. లేదంటే మధ్య మధ్యలో ఇలా డాట్స్ లాగా వచ్చి నల్లగా వస్తాయి. సో మంచిగా రావాలి అంటే కొంచెం ఎక్కువగా పొడి చేసేసుకోండి. ఇప్పుడు ఇవి రెడీ. చూడండి, ఓవర్గా కలర్ అవ్వకుండా చక్కగా కలర్ అయిపోయి, ఇంకా చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఫింగర్స్ లాగా ఉంటాయి. చక్కగా లెంత్ అయిన చికెన్ బైట్స్. మరి ఇంకా లెంత్స్ కావాలంటే ఇంకా పొడుగుగా కట్ చేసుకున్నాం కదా, అలా పొడుగుగా, ఇంకా లావుగా కావాలంటే. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.